హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితం తెలంగాణ. సో ఈ రోజుకి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మనతో ఓయూ స్టూడెంట్స్ ఉన్నారు. వారిని అడిగి ఇంకా ఉద్యమం గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పండి, అసలు తెలంగాణ ఉద్యమం గురించి మీకు ఏం తెలుసు? 60 సంవత్సరాలుగా ఆంధ్ర వలస పాలన, దోపిడీ పాలన కింద మనమందరం గానిసలుగా, పీనుగలుగా, గానుగలుగా అనేక రకాల కష్ట నష్టాలకు శ్రమకర్చి తెలంగాణ అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా స్వరాష్ట్ర సాధన, నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం అనేటువంటి సాక్ష్యానికి ప్రతీకగా ఇవాళ జూన్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అనేది ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాం. 12 సంవత్సరాలు పరిపూర్తి చేసుకున్న సందర్భంగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగింది, నిరంకుశ ప్రభుత్వ విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, నిరుద్యోగ వ్యతిరేక విధానాల వల్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి నిరుద్యోగ పోరాటాల ద్వారా ప్రజా చైతన్యాన్ని కూడగట్టి బీఆర్ఎస్ను పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనకు అవకాశం ఇచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను ఏం చేస్తూ ఉన్నది, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఇస్తుందా లేదా? ఇవాళ మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సార్, 1200 మంది అమరవీరులు త్యాగం చేసి ఉస్మానియా గడ్డ లాంటి ప్రాంతము, ఈ ప్రపంచంలో ఎక్కడ అన్యాయాన్ని అక్కడ మాట్లాడే చైతన్యం ఉన్న ప్రాంతం నుంచి వాళ్ళు ప్రాణం పెట్టి కొట్లాడితే ఈ రాష్ట్రం వచ్చింది కదా. మరి ఉస్మానియాకు 1000 కోట్లు అన్నావు, నువ్వు 1000 కోట్లు ఇచ్చినవా? నెంబర్ 1. నెంబర్ 2, గత జూన్ 2 నాడు నేను జాబ్ క్యాలెండర్ ఇస్తానని ప్రకటించింది. అది ప్రకటించకపోగా ఇప్పుడు జూన్ 2 వచ్చింది. మరి నిరుద్యోగులకు నువ్వు ఏం సమాధానం చెప్తావు? రాజకీయ డంబాచార ప్రచార ఆర్భాటాలు నీటి ముద్ద రాతల్లాగా మీరు చేస్తున్న సందర్భం కంటే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చండి. మీ మీద ప్రజా విశ్వాసం ఉంది, బీఆర్ఎస్ అంత వ్యతిరేకత మీకు లేదు, కానీ మీరు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రికి మేము విజ్ఞప్తి చేస్తున్నటువంటి ప్రతి సందర్భం ఏంటంటే, మీరు ఇంకా ఈ లక్షలాది మంది నిరుపేదలు విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు డిగ్రీ అయిపోయినా, పీజీ అయిపోయినా పెండింగ్లో స్కాలర్షిప్లు ఉండడం వల్ల, ఆ డబ్బులు రిలీజ్ కాకపోవడం వల్ల వాళ్ళ చదువులకు, పై చదువులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉండి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మీకు ఇంకో ఉదాహరణకు చెప్తా. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతోమంది ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న నాయకులకు యూనివర్సిటీల పేరు మీద అవకాశాలు ఇస్తే వాళ్ళ యూనివర్సిటీలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఇవ్వలేదని సర్టిఫికెట్ లేకపోతే వాళ్ళు చచ్చిపోతురండి. వీళ్ళందరూ కూడా ప్రజల రక్త మాంసాలు దోచుకొని దోపిడీ చేసి ఇవాళ రాజ్యంలో భాగస్వామ్యం పాలనలుగా ఉన్నప్పుడు మరి మాలాంటి బడుగు బలైన వర్గాలకు చదువు, నిరుద్యోగము, ఉద్యోగాలు, ఆకలి సమస్యలు, ఆ మహిళలపై అఘాయిత్యాలు, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. సబ్బండ వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఆశయం దేనికోసం తెచ్చుకున్నామో ఆ తెలంగాణ ఆశయానికి, అమరవీరుల సాక్ష్యానికి అభివృద్ధి ఫలాలు, సమానత్వము, ఉద్యోగాలు, అన్ని అవకాశాలు రావాలని ఈ సందర్భంగా మీకు తెలియదు. తెలంగాణలో విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ గత ప్రభుత్వంలో న్యాయం జరిగిందా, ప్రస్తుత ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందా అంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వం చేసిన తప్పిదం ఏంటంటే మేడం, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చకంటే ముందు ఏ నిరుద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినా అన్ని తప్పులు ఇచ్చింది. మీరు గ్రూప్ 1 2 సార్లు క్యాన్సిల్ అయింది, గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయకపోవడం వల్ల నష్టం. మీ కానిస్టేబుల్ మూమెంట్ అయితే 7 మార్కులు కలిపి మళ్ళీ 2వ పెట్టింది. టీచర్ ఉద్యోగాలలో భాషాపరమైనటువంటి సమస్యలు వచ్చినాయి. గత ప్రభుత్వం వేసిన ప్రతి నోటిఫికేషన్లో తప్పులు తడకలు. మరి ఉన్న ప్రభుత్వం అయినా గతంలో జరిగిన తప్పుల తడకలను తీసుకొని దాన్ని సమీక్ష చేసుకొని దాన్ని నిర్మాణాత్మకమైనటువంటి సూచన చేసి మరి ఇప్పుడున్న వాళ్ళైనా, ఇప్పుడు ఈయన చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి 60,000 70,000 ఇచ్చిన చెప్పుకోవడానికైనా చదిపోతుంది. గత నోటిఫికేషన్లు పట్టుకొని నువ్వు నియామక పత్రాలు ఇస్తే ఇచ్చినట్ట. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో నువ్వు నియామక పత్రాలు ఇచ్చినంత మాత్రాన నువ్వు ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు సార్. చరిత్ర కాలం కడుపుతూ ఉండు ఒక కష్టజీవిని కన్నట్టు కాలంతో నడిచే తెలంగాణ నేల కోట్లాది మంది పీడిత వర్గాలను కన్నది. వాళ్లకు పాలన చేసే అవకాశం ఒక ముఖ్యమంత్రి నీకు వచ్చింది. కాబట్టి గతంలో చేసిన వాళ్ళు ఏం చేసిండో, అందులో ఉన్న తప్పిదాలు ఏమిటో అవి చేయకుండా ప్రత్యామ్నాయ అభివృద్ధి పరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో నీకు ప్రజలు పట్టం కట్టిండ్రు. కాబట్టి అది నిరుద్యోగాల రూపేణా, మహిళల అఘాయిత్యాల రూపేణా, సామాజిక అసమానతల రూపేణా, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రూపేణా, ఆ యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తున్నావు అవి ఇవ్వకపోగా నీ మీద వచ్చే ప్రమాద రూపేణా, ఇవన్నీ కూడా సామాజిక సమస్యలు. ఇంకా నువ్వు ఒక మహిళలకు ఉచిత బస్సు అనేటువంటిది ఒకటి మినాయిస్తే మిగతా 5 గ్యారంటీలు అనేది ఉన్నది కదా. మరి ఈ 5 గ్యారంటీల యొక్క ప్రస్తావన ప్రజలు మిమ్మల్ని బయటికి గుంజి గల్లబట్టి అడిగే దశ రాకుండా ఉండే ప్రయత్నం చేయాలి అంటే ఇవాళ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావము, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుని అందరూ స్వీట్లు తింటున్న సందర్భం. స్వీట్లు తిన్నంత మాత్రాన కడుపు నింటుండొచ్చు, కానీ పేద ప్రజలకు, బడుగు వర్గాలకు ఉద్యోగాలు లేక, ఇండ్లు లేక అనేక రకాల కష్ట నష్టాలు పడుతున్న సందర్భం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను చెప్పే విజ్ఞప్తి ఒకటే మేడం, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ప్రతి నాయకుని యొక్క అభిప్రాయాలు ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ ద్వారా, ఎందుకంటే తెలంగాణ పోరాటంలో ఎంతోమంది వాళ్ళ జీవితాలను బలిపెట్టిండ్రు. మరి తెలంగాణ పోరాట వీరులకు ఒక ఇల్లు ఇస్తా అన్నావు,
కొంత డబ్బులు ఇస్తా అన్నావు. గతంలో ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఒక విజయశాంతి కూడా మాట్లాడింది మీరు అసెంబ్లీలో చూసిన సందర్భం. కాబట్టి ఆ కుటుంబాలకు కూడా నువ్వు లాభం చేకూర్చేటువంటి ప్రయత్నం చేసి రీసెంట్గా జరిగిన మహానాడు సభలో మన తెలంగాణ వ్యక్తి తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇంకో మహిళ అసలు తెలంగాణలో దౌర్భాగ్యం ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరంటూ కూడా వ్యాఖ్యానించింది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు తెలంగాణ డిక్షనరీలో లేదు అనే పదము 4 కోట్ల మంది ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు. వాడెవడో వానికి పదవులు కావాలంటే వాడి నాయకుని జోక్కోవాలి, ఇంకేదో చేసుకోవాలి. కానీ 4 కోట్ల మంది త్యాగాల పునాది మీద ఏర్పడ్డ ఈ స్వరాష్ట్రం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే నా కొడుకు అటువంటి మూర్ఖపు మాటలు మాట్లాడిందంటే వాడు ఏ భావాజాలంతో ఉన్నాడు, ఏ ఆంధ్ర ఆధిపత్య దురహంకారంతో ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి కదా. ఇవాళ చర్చ నడుస్తుంది ఆంధ్రాకు తెలంగాణకు. ఇవాళ తెలంగాణ పాలకులు ఆంధ్ర దోపిడీ పాలకుల కింద వాళ్ళ పాలనలే వాళ్ళ విగ్రహాలే పెడుతున్న చర్చ నడుస్తూ ఉన్నది. సమాజము పెడదోరిన పడుతూ ఉన్నది. ఇవాళ ఇప్పుడు పాలించిన వాళ్ళు వీళ్ళందరూ ఎంతమంది త్యాగాలు చేస్తే వీళ్ళకి అవకాశాలు వచ్చినాయి. మళ్ళీ వీళ్ళు వాళ్ళకు బానిసలుగా ఉంటారా, గానుగలుగా ఉంటారా? అంటే 4 కోట్ల మంది ప్రాణాన్ని తాకట్టు పెట్టినట్టే కదా. ఇప్పుడు నీలాంటి మంచి ప్రఖ్యాతిగాంచిన మంచి జర్నలిస్టులు కలిగిన వ్యక్తులు ప్రాణం పెట్టి పోలీసులతో దెబ్బలు తిన్నా కూడా ఈ ప్రపంచానికి ఈ తెలంగాణ సమస్యను ప్రపంచానికి ఇవ్వడం వల్ల రాష్ట్రం వచ్చింది. ఇవాళ మాలాంటి వాళ్ళు ఎంత పోరాటం చేసినా మీలాంటి వాళ్ళు మంచి ముఖ్యమైన జర్నలిస్టులు, తెలుగు ప్రభ లాంటి జర్నలిస్టులు లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం యొక్క పోరాట వీరత్వం ప్రపంచానికి తెలిసేది కాదు. కాబట్టి అటువంటి త్యాగ పునాది మీద ఏర్పడ్డ రాష్ట్రము ఎవడో పరాయన ఆధిపత్యం మూలం ఉన్నటువంటి వాడు తెలంగాణ డిక్షనరీ లేదని ఈమె మాట్లాడు అంటే తెలంగాణ ఆధిపత్య స్వభావం యొక్క రుచి ఇంకా ఎట్లా చూపిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఓయూ మాట్లాడుతుంది కదా. ఏ రాష్ట్రం కోసమైనా కాదు, ఎక్కడ ఏ అఘాయిత్యం జరిగినా. కానీ ఇవాళ ఉస్మానియా గడ్డ వానికి సవాల్ విసురుతుంది, వాని ప్రభుత్వానికి సవాల్ విసురుతుంది. ఆంధ్ర ఆధిపత్య అరేబై నీ రాష్ట్రంలో ఉన్న పాలన చూసుకో, ఉద్యోగం చూసుకో, నిరుద్యోగులు చూసుకో. సిగ్గు లేకుండా కులం పేరు మీద రాజ్య అధికారం పేరుతో అక్కడ ప్రజల్ని నువ్వు మోసం చేస్తున్నావు. మా రాష్ట్రం గురించి నీకెందుకు రా భయ్? మా తెలంగాణ అమరవీరులను ఎందుకు అవమానిస్తున్నావు? మా జీవితాల గురించి నీకేం అవసరం? మీ వల్లే కదా 60 సంవత్సరాలు దోపిడీ చేసి హింస చేసి అన్ని రంగాలలోనండి, విద్యలో కానీ ఉపాధ్యాయులో కానీ మెడికల్ సీట్లలో కానీ అవకాశాలు అన్ని రంగాల్లో దోపిడీ చేసిండు. మళ్ళీ డిక్షనరీలో లేదని ఇప్పుడు కొత్త చర్చ నడుస్తుంది. ఎట్లా నడుస్తుందో మీకు కూడా తెలుసు, మీరు ప్రత్యేకంగా చూస్తున్నారు. వల్గారిటీ పేరుతోటి ఆధిపత్య వర్గానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా జోకుడుగాల లెక్క మాట్లాడుతున్నవారు. ఇక్కడ సామ్యవాద భావాలతో సమానత్వానికి ప్రతీకలై సంవత్సరాల కొద్దిగా పేద వర్గాల సమస్యలు తమ సమస్యలుగా భావించి మాట్లాడేటువంటి వాళ్ళు విశ్లేషణ పేరుతో ఏదో చేస్తే వాళ్ళు అర్బన్ నక్సలైట్లని కమ్యూనిస్టులని ముద్ర వేసి చీప్గా మాట్లాడుతున్న వాళ్ళందరినీ మనం చూస్తున్నాం. కాబట్టి ఇది ఆంధ్ర వలస దోపిడీ పాలన కింద బానిసలుగా ఉన్న వాళ్ళు మాత్రమే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు కుక్క బిస్కెట్లకు వీళ్ళు మాట్లాడుతున్నారు అనేది నా యొక్క ఉద్దేశం.